I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. Sperm donation. So ఎవరెవరికి మనము స్పర్మ్స్ డోనార్ స్పర్మ్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏఆర్టీ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయండి. మనం శాంపుల్స్ రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. సో అక్కడ థరో టెస్టింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ విండో పీరియడ్ ఉంటుంది. కొంతమంది వైరల్ టైటస్ చేసిన తర్వాత మళ్ళీ 3 months తర్వాత రీచెక్ చేసి కానీ మనకు శాంపిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయరు. సో ఆల్మోస్ట్ ఇండికేషన్స్ చూద్దాం ఎవరెవరికి మనం అడ్వైస్ చేస్తాం. హస్బెండ్ ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు, సింగిల్ మదర్, విడో మదర్ ప్రెగ్నెన్సీ కావాలి అంటే దే కెన్ ఆప్ట్ ఫర్ డోనార్ శాంపిల్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమంటే జెనెటిక్ డిసీజెస్, ఏదైనా హెరిడిటరీ డిసీజెస్ మేల్స్కి ఏదైనా ఉండి సో వాళ్ళ బేబీస్ కూడా రాకుండా ఉండాలి. సో అలాంటి వాళ్ళు కూడా మనం డోనార్ స్పర్మ్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమందికి అజోస్పర్మియా 0 కౌంట్ ఉంది, ఆల్మోస్ట్ టెస్టిక్యులర్ బయాప్సీ టెస్టిక్యులర్ శాంపుల్ చేసినా కూడా ఆల్మోస్ట్ 0 కౌంట్ ఉంది, స్పర్మ్స్ రిట్రైవ్ చేయలేరు అన్న వాళ్ళకి కూడా మనం డోనర్ స్పర్మ్స్ అడ్వైస్ చేస్తాం. ఇంకొంతమందికి ఓట్స్, అలిగోయిస్టిన్ టెరటోజోస్పర్మియా. సో అన్ని పారామీటర్స్ సెమెన్లో ఉండే అన్ని పారామీటర్స్ తక్కువగా ఉన్నాయి, సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉంది, సో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్, అలాంటి వాళ్ళకు కూడా మనం డోనర్ స్పర్మ్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది ఇప్పుడు జనరేషన్లో లెస్బియన్ కపుల్, సేమ్ సెక్స్ కపుల్ ఉన్నా కూడా వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే మనం డోనర్ స్పర్మ్ అడ్వైస్ చేస్తాం. ఇంకొంతమంది పేషెంట్స్ సర్జికల్లీ ఏదైనా సర్జరీ వల్ల కానీ ట్రామా వల్ల కానీ బీజాలు దెబ్బతిని వాళ్ళకి 0 కౌంట్ ఉంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఒకవేళ ఫీమేల్ ప్లాన్ చేస్తుంది ఉన్నా కూడా వాళ్ళు డోనర్ స్పర్మ్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డోనార్ సెమన్ శాంపుల్ ఇండికేషన్స్.